మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు. మీ కృపా కనికరముతో నింపండి, బలపరచండి, ఆశీర్వదించండి. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరచమని మీ కృపా కనికరముతో నింపమని అడుగుతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, శ్రేష్టమైన మీ కృపనిచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాలలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కని కాపుదలు ఇవ్వండి, ఆరోగ్యముతో నింపండి, మీ శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి, మీ మెండైన దీవెన, మీ సమాధానంతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి. మీ భద్రత, మీ కృపనిచ్చి నడిపించి బలపరచని అడుగుతున్నాం. అట్లాగే ప్రభా, అనారోగ్యమైన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి, వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, ఈరోజు రేపు జరుగుతున్న వివాహ విషయంలో మీ కృప దయచేసి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 32 6వ చరణం అండి. 32వ కీర్తన 6వ చరణాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అంటున్నాడు ఆయన. దేవుణ్ణి ప్రార్థించడం అనేది ప్రతిరోజు ప్రతి నిత్యము జరగాల్సినటువంటి ఒక చక్కని ప్రక్రియ. ప్రార్థించడం అంటే తండ్రితో మాట్లాడడం, మన కన్న తండ్రితో మాట్లాడడం. ఈ కన్న తండ్రితో మాట్లాడడం అనే దానికి ఒక నియమితమైన సమయం పెట్టుకొని అప్పుడే మాట్లాడాలి అని గట్ట అలాంటి ఆలోచన ఏమీ లేదండి. ఎప్పుడైనా మాట్లాడవచ్చు ఆయనతో, ఎప్పుడైనా ప్రార్థించవచ్చు ఆయన్ని. అటువంటి ప్రార్థన సంబంధించిన విషయాల్లో ఆయన అంటున్నాడు, నీ దర్శన కాలమందు అంటే దేవుణ్ణి దర్శించే కాలంలో, దేవుడు మనకి కనిపించే కాలంలో భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అంటూ ఉన్నాడు. విస్తార జలప్రవాహములు పొరలు వచ్చినను అంటే లోక సంబంధమైనవి కానీ, శ్రమల లాంటివి కానీ, శోధన లాంటివి కానీ విస్తారంగా వచ్చినా కూడా ప్రార్థించే వారిని దేవుడు కాపాడతాడు కనుక నిశ్చయముగా అవి వారి మీదికి రావు. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అటువంటి విస్తార జల ప్రవాహాల్లాగా వచ్చినా కూడా అవేవి కూడా వాళ్ళ మీదకి రావు అనే విషయం చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది. భక్తులు చాలామంది ప్రార్థన గురించి చెప్పారు, చక్కని సూక్తులు చెప్పారు. ఒక ఆయన ప్రార్థించడం అనేటువంటిది నాకు ఊపిరి లాంటిది. శరీరానికి ఊపిరి పీల్చుకోవడం అనేది, ప్రాణవాయువు తీసుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు, ఆత్మీయ స్థితికి కూడా ప్రార్థించడం అనేది అంతే ప్రాముఖ్యం అంటూ ఉన్నాడు. అంటే ఊపిరి తీసుకోకపోతే మనిషి ఎలా చనిపోతాడో భౌతికంగా, ప్రార్థించకపోతే కూడా ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని ఆ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథంలో మనం ఆ మాటలో చూడగలిగితే అండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రార్థన చేయుదురు, నిన్ను ప్రార్థన చేయుదురు. దానికి సంబంధించి కీర్తనలో మనం చూసిన ఈ విషయానికి సంబంధించి ప్రార్థించడానికి కొన్ని విధులు బైబిల్లో ఉన్నాయి. అవి మనం చూద్దామండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:11లో యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదకమంటున్నాడు. ఆయన నామాన్ని ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి అని చెప్తూ ఉన్నాడు. అలాగే హోషేయ గ్రంథములో 14వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే అండి, హోషేయ గ్రంథంలో ప్రార్థించే విధానం చెప్తున్నాడు. హోషేయ గ్రంథం 14:2లో మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అంటే మన పెదవులు దేవునికి అర్పించి, మన నోటి వెంబడి వచ్చే ప్రతి మాట
దేవుని కొరకు దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం మాటలు సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి రావాలి. అంటే ప్రార్థనా జీవితాన్ని సిద్ధపరచుకొని రావాలి. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రార్థించడం అనేది ఎలాగో చెప్తున్నాడు ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆ తర్వాత అంటున్నాడు, అడుగు ప్రతివాడును పొందును. మనం అడిగితే తప్పనిసరిగా దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. తప్పనిసరిగా అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. అడుగు ప్రతివాడు పొందుతాడు. ఎవరైతే అడుగుతారో అడిగేటువంటి వారు అందరూ కూడా అన్నీ పొందుకుంటారని చెప్తూ ఉన్నాడు. అట్లాగే ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఒక మాట చూస్తే అండి, 26:41లో ఆయన చేస్తున్న ప్రార్థన, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. శోధన ఎప్పుడూ పొంచి ఉంటుంది మనకి. శోధనలు ఎప్పుడు కూడా సాతానుగాడు ఎవరైతే యథార్థంగా క్రీస్తు కోసం నిలబడతారో, యథార్థంగా దేవుని కోసం పనిచేయడానికి ఇష్టపడతారో, సిద్ధపడతారో వాళ్ళ మీదే వాడి దృష్టి ఉంటుంది. కాబట్టి శోధించడానికి శోధకుడు తప్పనిసరిగా సిద్ధపడతాడు. అయితే ఆ శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఆధ్యాత్మికమైన మెలకువ కలిగి మనం ప్రార్థించాలని చెప్తూ ఉన్నాడు. ఇంకొక విధి ఏంటంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పారు. నిత్యము ప్రార్థన చేయాలి. రెండవది విసుకక. ఇందాకేమో శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ విసుకక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. కొన్నిసార్లు కొన్ని విషయాల కోసం అడిగి విసిగిపోయి వదిలేస్తాం. విసిగిపోకూడదు ప్రార్థించేటప్పుడు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలని ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 16:24లో చూస్తే అండి, ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మనం అడిగేది మన అవసరాల కోసం అడగాలి, మన కోరికల కోసం కాదండి. అవసరాన్ని మించి అడిగితే అది కోరిక. అందుకే అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమైతే చాలు. అలా సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి, ఖచ్చితంగా అవి మీకు దొరుకుతాయి అంటున్నాడు. దేవుని వాక్య రీతిగా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6:18 అండి. ప్రార్థించడానికి ఏ విధులు మనం పాటించాలో, ఎలా ప్రార్థించాలో, దేనికోసం ప్రార్థించాలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6:18లో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో చేయాలి విజ్ఞాపన. పూర్ణమైన పట్టుదల కలిగి దేవుడు కార్యం చేసే వరకు యాకోబు ఆ మనుష్య కుమారుని కాళ్ళు పట్టుకుని ఎట్లయితే తెల్లవారు వరకు బతిమిలాడాడో, ఒక నరునితో ఎలా బతిమిలాడాడో ఆయన, అలా పూర్ణమైన పట్టుదలతో మనం ఖచ్చితంగా విజ్ఞాపన చేస్తే తప్పనిసరిగా మనము దేవుని కార్యాలు చూడగలుగుతాం. కొలస్సీ 4:2 అండి. కొలస్సీ పత్రిక 4:2, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి. నిలకడ కలిగిన ప్రార్థన మనం చేయాలి. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:17, 5వ అధ్యాయం 16-18 వచనాలు కలిసి ఉన్నాయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రార్థనలో. ప్రతి విషయానికి దేవుని దగ్గర మనం థ్యాంక్స్ చెప్పాలి. అది మంచి అయినా చెడైనా, అంటే మనకి చెడు అనిపించవచ్చు, కానీ అది దేవుని సంకల్పం అయితే ఖచ్చితంగా దాన్ని మనం అంగీకరించాలి విధేయతతో. అలాగే తిమోతి మొదటి పత్రిక 2:8 అండి. ప్రార్థించే విధానం చెబుతున్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి మనం చేసే ప్రార్థన యథార్థమైన మనస్సుతో, పవిత్రమైన చేతులెత్తి పరిశుద్ధమైన మైండ్తో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన ఆలకిస్తాడు. యాకోబు పత్రిక 5:13 అండి. 5:13, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను.
శ్రమ వస్తే ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? శ్రమ వస్తే దేవునికి దూరం అయిపోతాం. శ్రమ వస్తే దేవుణ్ణి వదిలేస్తాం. ఈ శ్రమ ఎందుకు రావాలి అని. కాదు, కాదు, కాదు. వాక్యం చెబుతున్నమాట. శ్రమ వస్తే ఎక్కువ ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా శ్రమలలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. శ్రమల నుండి మనల్ని దేవుడు కాపాడి ఆయన ఖచ్చితంగా మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.